ఓం శ్రీహరి గర్భకాల దైవ కథలు 9 నెలలు 9 ఆధ్యాత్మిక భావనలు. ఈ 4వ నెల గురించి ప్రహ్లాదుడి అచంచల భక్తి గురించి తెలుసుకోబోదు. అమ్మ, మాతృత్వపు ఈ పవిత్ర ప్రయాణంలో నీవు ఇప్పుడు 4వ నెలకి అడుగు పెడుతున్నావు. మొదటి నెలలో శ్రీమన్నారాయణ కరుణను స్మరించుకున్నాం. 2వ నెలలో గణపతి స్వామి ద్వారా శుభారంభం, ధైర్యం, వివేకం గురించి తెలుసుకున్నాం. 3వ నెలలో బాలధ్రువుడి కథలు ద్వారా పట్టుదల, విశ్వాసం, మంచి విలువల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ నెలలో మనం స్మరించబోయే మహాభక్తుడు ప్రహ్లాదుడి గురించి. ప్రహ్లాదుడు ఒక చిన్న బాలుడు, కానీ అతని భక్తి అపారమైనది. చుట్టూ ఉన్న ప్రపంచం ఏమి చెప్పినా తన హృదయంలో నారాయణునిపై ఏర్పడిన విశ్వాసాన్ని మాత్రం అతను విడిచిపెట్టలేదు. అందుకే ప్రహ్లాదుడి కథ కేవలం ఒక పురాణ కథ కాదు. అది భక్తి అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, కష్టాల్లో కూడా మనసును ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాలను చెప్పే ఒక గొప్ప దివ్య గాథ. అమ్మ, ఈ సమయంలో నీ మనసులో కూడా ఎన్నో ఆశలు, ఎన్నో కలలు ఉంటాయి. నా బిడ్డ మంచి మనసున్న వ్యక్తిగా ఎదగాలి, ఇతరులను ప్రేమించాలి, పెద్దలను గౌరవించాలి, కష్టాల్లో ధైర్యంగా ఉండాలి, భగవంతునిపై విశ్వాసం ఉండాలి అని నీవు కోరుకుంటూ ఉంటావు. ఆ మంచి గుణాలన్నిటినీ నీ బిడ్డలో చూడాలి అని కోరుకునే ముందు వాటిని నీ జీవితంలో నీవు కూడా ప్రేమగా ఆచరించడం ఒక అందమైన మార్గం. ఎందుకంటే పిల్లల మాటల కంటే తల్లిదండ్రుల ప్రవర్తన నుంచి ఎంతో నేర్చుకుంటారు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అతను గొప్ప తపస్సు చేసి అనేక వరాలను పొందాడు. ఆ వరాల వల్ల తనకు మరణం ఉండదనే అహంకారం అతనిలో పెరిగింది. తనను తప్ప మరెవరిని ఆరాధించకూడదని తన రాజ్యంలో ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయసు నుంచే శ్రీ మహావిష్ణువును భక్తితో స్మరించేవాడు. ప్రహ్లాదుడి తల్లి కయాదు గర్భవతిగా ఉన్న సమయంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన సంఘర్షణలో కయాదు నారద మహర్షి ఆశ్రమానికి చేరింది. నారద మహర్షి ఆమెకు భగవంతుని మహిమను, ధర్మాన్ని, భక్తిని బోధించాడు. పురాణ గాథ ప్రకారం ఆ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా ఆ దివ్య బోధనను విన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అమ్మ, ఇది పురాణంలో చెప్పబడిన ఆధ్యాత్మిక ఘట్టం. దీనిని ఆధునిక వైద్యపరమైన సత్యంగా లేదా గర్భంలో ఉన్న శిశువు తప్ప ఇలా నేర్చుకుంటాడు అనే హామీగా భావించకూడదు. మనం ఈ కథ నుంచి తీసుకోవాల్సింది ఒక అందమైన భావన. తల్లి గర్భకాలాన్ని ప్రేమ, భక్తి, మంచి ఆలోచనలతో నింపుకోవడం. నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం నీ వైద్యుని సలహాకే ప్రాధాన్యత ఇవ్వాలి. నారద మహర్షి కయాదుకు నారాయణ మహిమను వివరించాడు. ప్రహ్లాదుడు ఆ భక్తి భావాన్ని తన హృదయంలో నిలుపుకున్నాడని పురాణం చెబుతుంది. అందుకే ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత కూడా అతని నోట మొదట వినిపించిన గొప్ప నామం నారాయణునిదే. అతన్ని గురుకులానికి పంపించారు. అక్కడ గురువులు రాజు కోరుకున్న విషయాలను నేర్పారు. కానీ ప్రహ్లాదుడు తోటి బాలలకు మాత్రం ఒకే విషయాన్ని చెప్పేవాడు: జీవితం చిన్నది, మనిషి భగవంతుని స్మరించాలి, ధర్మంగా జీవించాలి, ఇతరులను ప్రేమించాలి. హిరణ్యకశిపుడికి ఇది అసలు నచ్చలేదు. నీకు ఎవరు ఈ విషయాలు నేర్పారు అని అడిగాడు. ప్రహ్లాదుడు మాత్రం ప్రశాంతంగా నారాయణుడు అని సమాధానం చెప్పాడు. తండ్రి కోపం పెరిగింది. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడిని భయపెట్టాలని ప్రయత్నించాడు. కానీ బాలుడి విశ్వాసం కదలలేదు. అతనికి శిక్షలు విధించారు. విషం ఇవ్వాలని చూశారు. పాముల మధ్య ఉంచారు. కొండపై నుంచి పడేయాలని చూశారు. ఏనుగులతో తొక్కించాలని ప్రయత్నించారు. కానీ ప్రతి సందర్భంలోనూ ప్రహ్లాదుడు నారాయణ్ణి స్మరిస్తూనే ఉన్నాడు. అమ్మ, ఇక్కడ మనం ప్రహ్లాదుడి కథలోని గొప్ప భావాన్ని గుర్తించాలి. అతను కష్టాలను కోరుకోలేదు. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు భయంతో తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అది అతని గొప్పతనం. మన జీవితంలో కూడా ప్రతి విషయం మనం కోరుకున్నట్లుగా జరగదు. కొన్ని రోజులు సంతోషంగా ఉండవచ్చు, కొన్ని రోజులు ఆందోళన కలిగించవచ్చు. మాతృత్వంలో కూడా అలాంటి భావాలు రావచ్చు. అలాంటి సమయంలో ప్రహ్లాదుడి భక్తిని స్మరించుకుంటూ ఈ పరిస్థితిని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, అవసరమైన సహాయం తీసుకుంటాను,
భగవంతునిపై నా విశ్వాసాన్ని నిలుపుకుంటాను అనే భావనను మనసులో ఉంచుకోవచ్చు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఇలా సమాధానం చెప్పాడు, అతడు ఎక్కడా లేడు అని. హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో పగలగొట్టాడు. ఆ క్షణంలో ఆ మహాగర్జనతో భూమి కంపించినట్లుగా అనిపించే ఒక దివ్య నాదంతో స్తంభం చీలిపోయింది. అందులో నుంచి వెలువడింది ఒక అద్భుతమైన దివ్య రూపం. అది నరసింహస్వామి అవతారం. మనిషి కాదు, మృగం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు. ఆయన హిరణ్యకశిపుడి అహంకారాన్ని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. అమ్మ, ఈ కథలో మనకు కనిపించేది కేవలం ఒక అద్భుత అవతారం కాదు, భక్తుడి విశ్వాసాన్ని భగవంతుడు ఎలా కాపాడాడనే ఆధ్యాత్మిక సందేశం. ప్రహ్లాదుడు భగవంతుని ఒక చోట మాత్రమే చూడలేదు, తన చుట్టూ ఉన్న ప్రతి చోట నారాయణ ఉనికిని అనుభవించాడు. ఈ భావన మా జీవితంలో కూడా ఎంతో అందంగా ఉంటుంది. నీ బిడ్డ కోసం స్మరిస్తున్నప్పుడు భగవంతుడు నా స్మరణను వింటున్నాడా అనే సందేహం లేకుండా నీ భక్తిని ప్రేమగా కొనసాగించు. స్మరణ అంటే మనం కోరుకున్నది తప్పకుండా జరుగుతుందనే ఒప్పందం కాదు. స్మరణ అంటే మన హృదయంలోని మాటను భగవంతుని ముందు ఉంచడం. ఈ 4వ నెలలో నీవు కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక అలవాటు చేసుకోవచ్చు. నీకు సౌకర్యంగా ఉన్న సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమో నారాయణాయ అని స్మరించవచ్చు. ప్రహ్లాదుడి కథను చదవవచ్చు లేదా వినవచ్చు. శ్రీమద్ భాగవతంలోని ప్రహ్లాద చరిత్రను వినవచ్చు. నరసింహస్వామి మహిమను తెలుసుకోవచ్చు. విష్ణు సహస్రనామం, నరసింహ స్తోత్రాలు, శ్రీమద్ భగవద్గీతలోని భక్తి మరియు ధర్మానికి సంబంధించిన శ్లోకాలు వినవచ్చు లేదా చదవచ్చు. నీకు సౌకర్యంగా ఉంటే ప్రతిరోజు కొద్దిసేపు ఒక మంచి దైవ కథ విను. ఆ కథను విన్న తర్వాత అందులోని ఒక మంచి గుణాన్ని మాత్రమే ఆ రోజు మనసులో పెట్టుకో. ఒకరోజు ధైర్యం, మరొక రోజు ఓర్పు, ఇంకో రోజు కరుణ, మరో రోజు సత్యం. ఇలా చిన్న చిన్న మంచి భావనలు మన రోజువారీ జీవితంలో భాగమవుతాయి. అమ్మ, ఈ సమయంలో నీ ఆరోగ్యాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు సూచించిన వైద్య పరీక్షలు, మందులు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం లేదా ఇతర ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నీ ప్రసూతి వైద్యుడి సూచనలను తప్పకుండా పాటించు. ఏదైనా సందేహం లేదా అసౌకర్యం ఉంటే ఇంటర్నెట్లో లేదా ఇతరుల అనుభవాల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా నీ వైద్యుడిని సంప్రదించు. భక్తి నీ మనసుకు తోడుగా ఉండాలి. నీ ఆరోగ్య సంరక్షణలో వైద్యుల సలహా ప్రధానమైనది. ఇప్పుడు ఒక అందమైన భావనను మనసులో ఊహించుకో. నీవు ప్రశాంతంగా కూర్చున్నావు. నీ చేతులు నీ ఉదరంపై ఉన్నాయి. నీ మనసులో ప్రహ్లాదుడి చిన్న రూపం కనిపిస్తుంది. అతని ముఖంలో భయం లేదు. అతని హృదయంలో నారాయణపై విశ్వాసం ఉంది. ఆ చిన్న బాలుడి భక్తిని స్మరించుకుంటూ నీవు నీ బిడ్డ కోసం ఎలా స్మరించు. శ్రీమన్నారాయణ ప్రహ్లాదుడికి ఇచ్చిన భక్తి, ధైర్యం, సత్య, నిష్టల వంటి మంచి గుణాలను నా బిడ్డ జీవితంలో కూడా ప్రసాదించు. నా బిడ్డ ఇతరులను ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలి. కష్టాల్లో ధైర్యంగా నిలబడాలి. మంచి చెడులను గుర్తించే వివేకం కలిగి ఉండాలి. తన జీవితంలో ఎంత ఎదిగినా వినయాన్ని కోల్పోకూడదు. నీ నామస్మరణను హృదయంలో నిలుపుకునే మనసును ప్రసాదించు. అప్పుడు నీ మనసులో ఒక చిన్న పద్యం పుట్టనివ్వు. చిన్న హృదయంలో భక్తి ఉంటే భయానికి అక్కడ చోటుండదు. నారాయణుని నామం ఉంటే నిరాశకు అక్కడ నిలువుండదు. తల్లి హృదయంలో పుట్టిన స్మరణ బిడ్డ భవిష్యత్తుకు ఒక ఆశాకిరణం. ఆ ఆశలో దైవానుగ్రహం కలిస్తే ప్రతి అడుగు ఒక పవిత్ర యాత్ర. అమ్మ, ప్రహ్లాదుడి కథ మనకు మరొక గొప్ప విషయం చెబుతుంది. పిల్లలపై మన కోరికలను బలవంతంగా మోపటం కంటే వారికి మంచి విలువలను చూపించడం ఎంతో గొప్పది. నువ్వు ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని చెప్పడం కంటే తల్లిదండ్రులు తమ జీవితంలో ప్రేమ, నిజాయితీ, భక్తి, గౌరవం, సహనం చూపిస్తే ఆ విలువలు కుటుంబ వాతావరణంలో సహజంగా కనిపిస్తాయి. నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనవచ్చు. కానీ ఆ కలలన్నింటికంటే ముందు ఒక చిన్న స్మరణ చెయ్యి. నా బిడ్డ తన జీవితాన్ని తన మంచితనంతో వెలిగించాలి. ఇదే ఒక తల్లి కోరగలిగే గొప్ప వరం. ఎప్పుడైనా నీ మనసులో ఆందోళన కలిగితే ప్రహ్లాదుడిని గుర్తు చేసుకో.
అతని వయసు చిన్నది, కానీ అతని విశ్వాసం గొప్పది. మన సమస్య ఎంత పెద్దదైనా దానిని ఎదుర్కొనే మన ధైర్యం దానికంటే చిన్నది కాకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని మరొకసారి స్మరించుకుందాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అమ్మ, 4వ నెలలో మనం మన హృదయంలో నిలుపుకోవాల్సిన భావన ఇదే. పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప వారసత్వం ఆస్తి కాదు, మంచి విలువలు. భయం కాదు, ధైర్యం. ద్వేషం కాదు, ప్రేమ. అన్నింటికంటే భగవంతునిపై విశ్వాసం. చివరగా ఈ మాటను నీ హృదయంలో ఉంచుకో. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతుంది, కానీ తల్లి హృదయంలో ఆ బిడ్డ కోసం ఒక భవిష్యత్తు పుడుతుంది. ఆ భవిష్యత్తుకు ప్రేమను పునాదిగా, మంచి విలువలను మార్గంగా, భగవంతుని స్మరణను వెలుగుగా ఇవ్వు. ఓం నమో నారాయణాయ.